ఈ వీడియోలో మనం కేసర్ బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ కేసర్ బూరెల కోసం కేసర్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్నని రవ్వ, అది తీసుకొని కొంచెం వేపుకొని అందులో పంచదార, కొంచెం ఇలాచీ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల పూర్ణంలాగా స్టఫింగ్ పెడతాం కదా కేసర్ని. ఇవి చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటూ చేసుకున్నామంటే మనకి ఆ వేడి ఎక్కువ తగలదు చేతికి. అట్ ద సేమ్ టైం మనకి లడ్డూలు కూడా మంచిగా టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. అదే ఈ వీడియోలో టిప్. మోరోవర్ ఇవి గులాబ్ జామున్ లాగా పొంగవు కాబట్టి మనం చేసుకున్నప్పుడే సైజు మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి లోపల పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బూరెలకి పిండి తయారు చేస్తాం కదా, ఆ పిండి చేసినప్పుడు కొంతమంది బేకింగ్ సోడా వేస్తారు కొంచెం పొంగుతుంది అని. బట్ బేకింగ్ సోడా వేస్తే మాత్రం బాగా బీట్ చేయండి, లేకపోతే పేలుతాయి మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పూర్ణాలు ఏవైతే ఉన్నాయో కేసర్ పూర్ణాలు, అవి మనం బూరెల పిండిలో వేసుకొని డిప్ చేసుకొని ఆయిల్లో వదిలేయడమే. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్, మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయడమే. ఆల్రెడీ లోపల కేసర్ అంతా ఉడికిందే కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదు. ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా మన కేసర్ బూరెలు రెడీ అయిపోయాయి. సేమ్ పూర్ణం బూరెలకి కేసర్ బూరెలకి లోపల కంటెంట్ ఒక్కటే డిఫరెన్స్ తప్ప మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.